సైనికులకు దేశ నాయకత్వానికి దైవబలంతో ఓడవాలని షష్ఠ షణ్ముఖ క్షేత్రాల్లో జనసేన పూజలు. సైన్యానికి సూర్యశక్తినివ్వాలని ప్రార్థిస్తూ అరసవల్లిలో పూజలు. ఆదిపరాశక్తి ఆశీస్సులు కోరుతూ ఇంద్రకీలాద్రిపై అర్చనలు. ఎమ్మెల్యేలు, నాయకులు, జనసేన శ్రేణులకు పిలుపునిచ్చిన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ మీద చేస్తున్న ధర్మయుద్ధానికి ప్రతి ఒక్కరి నైతిక మద్దతు అవసరమని, శత్రుముఖలపై పోరాడుతున్న సైన్యానికి, దేశానికి నాయకత్వం వహిస్తున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి దైవబలం ఆశీస్సులు ఉండేలా భగవంతుని ప్రార్థించాలని జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. శత్రు సేనలను కట్టడి చేసి దేశాన్ని కాపాడే గొప్ప శక్తి సామర్థ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం మన త్రివిధ దళాలకు మెండుగా ఉన్నాయి. వారి కోసం దేశమంతా ప్రార్థించే సమయం ఇది అన్నారు. జనసేన పార్టీ పక్షాన మంగళవారం ఉదయం షష్ఠ షణ్ముఖ క్షేత్రాలైన తిరుత్తణి, తిరుచెందూరు, పళని, తిరుపరకుండ్రం, స్వామిములై, పలముదిరచోళి క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు చేయించాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రతి క్షేత్రానికి ఒక శాసనసభ్యుడు, ఒక జన సైనికులను పంపించి పూజలు చేయిస్తారు. అదేవిధంగా కర్ణాటకలోని కుకే, షూటి, సుబ్రహ్మణ్యం క్షేత్రాలు, ఆంధ్రప్రదేశ్లోని మోపిదేవి, బిక్కవోలులోని సుబ్రహ్మణ్య ఆలయాలు, ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర ఆలయం, పిఠాపురం శ్రీ పురహికాతిక దేవి ఆలయాల్లో పూజలు చేయించాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. ఈ ఆదివారం శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో సైన్యానికి సూర్యశక్తి తోడుండేలా పూజలు చేయిస్తారు. వీటితో పాటు రాష్ట్రంలోని వివిధ క్షేత్రాల్లోనూ సైన్యం కోసం యుద్ధ ప్రభావం ఉన్న జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, హర్యానా రాష్ట్రాల ప్రజల క్షేమాన్ని కోరుతూ పూజలు చేపడతారు. క్రైస్తవ ధర్మాన్ని విశ్వసించేవారు చర్చిల్లో, ఇస్లాం ధర్మాన్ని ఆచరించేవారు మసీదుల్లో ప్రార్థనలు చేపట్టాలని సూచించారు. వృద్ధురాలి ప్రేమకు ముగ్ధులైన శ్రీ పవన్ కళ్యాణ్ తన విజయం కోసం మొక్కులు చెల్లించిన శ్రీమతి పోతుల పేరంటాలతో కలిసి భోజనం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం కాంక్షిస్తూ వేగులమ్మకు మొక్కిన శ్రీమతి పేరంటాలు. పింఛన్ సొమ్ముతో మొక్కులు చెల్లింపు. గత సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి విజయానికి కాంక్షిస్తూ వేగులమ్మ అమ్మవారికి మొక్కులు మొక్కి తన పింఛన్ సొమ్ముతో మొక్కులు చెల్లించారు. పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లికి చెందిన వృద్ధురాలు శ్రీమతి పోతుల పేరంటాలు గారు పింఛన్ సొమ్ము దాచుకుని అమ్మవారికి 27,000 విలువైన గరగ చేయించి ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీమతి పేరంటాలు గారిని శుక్రవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని ఆమెతో ముచ్చటించారు. తనపై చూపిన మమకారానికి ముగ్ధులయ్యారు. శ్రీమతి పేరంటాలు గారితో కలిసి భోజనం చేశారు. ఆత్మీయంగా పలకరిస్తూ స్వయంగా భోజనం వడ్డించారు. చీరను బహకరించారు. పింఛన్ సొమ్ముతో మొక్కులు చెల్లించిన విషయం తెలుసుకుని ఆర్థిక సాయం అందించారు. శ్రీమతి పేరంటాలను క్యాంపు కార్యాలయంలోకి ఆత్మీయంగా ఆహ్వానించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు తిరుగు ప్రయాణానికి ఏర్పాటు చేసిన వాహనం వరకు స్వయంగా వచ్చి మరీ సాగనంపారు. నా జీతం మీ జీవితం కోసం. పిఠాపురం నియోజకవర్గంలోని అనాథ పిల్లలకు అండగా నా వేతనం ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున సాయం. మిగిలిన వేతనం వారి బాగోగులకే. ప్రతి నెల ఇంటి వద్దనే అందించేలా ప్రణాళికలు. పదవి ఉన్నంతకాలం సాయం కొనసాగుతుందని ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పిఠాపురం నియోజకవర్గ ప్రజల సంక్షేమంతో పాటు సమస్యల పరిష్కారం నా బాధ్యత. పిఠాపురం నియోజకవర్గంలో కన్నవారు దూరమైన బిడ్డలతో పవన్ కళ్యాణ్ మాట మంతి. పేరాపురం నియోజకవర్గ ప్రజలు ఎంతో నమ్మకంతో శాసనసభ్యుడిగా గెలిపించారు. వారి ఆంక్షలకు అనుగుణంగా నియోజకవర్గ అభివృద్ధితో పాటు సమస్యలను పరిష్కరించడం నా బాధ్యత అని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. పిఠాపురం ప్రజలు ఇచ్చిన అధికారం ద్వారా వచ్చిన జీతాన్ని అక్కడే వినియోగించాలని నిర్ణయించుకున్నాను. అందులో భాగంగా నియోజకవర్గం పరిధిలోని తల్లిదండ్రులు లేని బిడ్డల భవిష్యత్తు కోసం ఆ మొత్తం ఇస్తున్నట్లు తెలిపారు. పదవి ఉన్నంతకాలం వచ్చే జీతం మొత్తాన్ని ఆ బిడ్డల సంక్షేమానికి వినియోగించనున్నట్టు స్పష్టం చేశారు. శుక్రవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన 42 మంది అనాథ పిల్లలకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన వేతనం నుంచి ఒక్కొక్కరికి నెలకి 5,000 రూపాయల చొప్పున 2,10,000 ఆర్థిక సాయం అందించారు. జీవితంలో మిగిలిన మొత్తాన్ని కూడా వారి బాగోగులు చూసేందుకు ఖర్చు చేయనున్నట్టు ప్రకటించారు. శుక్రవారం అందుబాటులో ఉన్న 32 మందికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా సాయాన్ని అందజేశారు. మిగిలిన 10 మందికి జిల్లా యంత్రాంగం ద్వారా ఆ మొత్తాన్ని అందిస్తామని తెలిపారు. ప్రతి నెల ఈ సాయం వారి ఇళ్ల వద్ద అందించేలా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత వేతనం తీసుకోకూడదని నిర్ణయించుకున్నాను. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలన్న భావనతోనే వేతనం తీసుకున్నాను. వేతనం రూపంలో తీసుకున్న మొత్తాన్ని నన్ను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గం పరిధిలో కన్నవారు దూరమైన పిల్లల భవిష్యత్తు కోరం వారి చదువులకు ఖర్చు చేయాలనుకున్నాను. ప్రభుత్వం పదవి ఉన్నంతకాలం జీతం మొత్తం ఆవారా బిడ్డల సంక్షేమానికి వినియోగిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శ్రీ మైలవరపు కృష్ణతేజ, కాకినాడ జిల్లా కలెక్టర్ శ్రీ షణ్మోహన్ చగిలి, పాడా ప్రాజెక్టు డైరెక్టర్ చైత్ర, వర్షిణి తదితరులు పాల్గొన్నారు.